నమస్తే అండి. నేచర్స్ వాయిస్ మిద్దె తోట పనులకు స్వాగతం. గత 15 ఎపిసోడ్లలో మనం మిద్దె తోట నిర్మాణం గురించి, దాన్ని నిర్వహించుకోవడం గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ విషయాలు అదే టైంలో పెరటి తోటల వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అంచేత ఇప్పుడు మనము మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. మిద్దె తోటల్లో స్థలం విస్తీర్ణం యొక్క సమస్య ఉంటుందంటే మనకు ఎక్కువ విస్తీర్ణంలో స్థలం ఉండదు, అందుబాటులో ఉండదు టెర్రస్ మీద. సో అందువల్ల టెర్రస్ని అయితే మనం విస్తరించడానికి అవకాశం ఉండదు కనుక ఉన్న టెర్రస్ను వాడుకోవడంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ మనం ఏం చేస్తే మొక్కల పెంపకానికి మనం స్పేస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని మనం ఆలోచించవలసి ఉంటుంది. దానికి ఒక ఉపాయం ఏమిటి అంటే టెర్రస్ గార్డెన్లలో వర్టికల్ పందిరి కట్టుకోవటం ఒక ఉపాయం. వర్టికల్ పందిరి అంటే నిలువు పందిరి. మనందరికీ తెలుసు, పందిళ్ళు అడ్డంగా వేస్తారంటే ఇలాగా హారిజాంటల్గా వేస్తారు, మనందరికీ తెలుసు. కింద 4 వైపులా 4 పోల్స్ పాతి వాటి మీద మనకు పందిర్లు వేయటం మనందరికీ తెలుసు. ఈ తీగజాతులు అన్నిటిని కూడా పందిళ్ళకు పాకించడమే మనకు తెలుసు. బీర, సోర, కాకర, పొట్ల ఇలాంటివన్నీ కూడా పందిళ్ళకు పాకిస్తారు. అయితే మనం టెర్రస్ మీద పందిరి వేసినట్టయితే ఆ తీగజాతులన్నీ పందిరికి పారి నీడ ఏర్పడి కింద నీడకు వేరే మొక్కలు కావు. అందువల్ల మనం టెర్రస్ మీద పందిరి వేయకుండా టెర్రస్ మీద చుట్టూ 4 వైపులా రక్షణ గోడ ఉంటుంది కదా, దాన్ని పారాపిట్ వాల్ అంటారు కదా. ఆ పారాపిట్ వాల్ చుట్టూ 4 వైపులా మనం నిలువు పందిరి కనుక మనం కట్టుకున్నట్టయితే మనం ఎంతో ప్లేస్ను క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదనంగా మన టెర్రస్ ఎంత ఉంటుందో నిజానికి ఆ టెర్రస్కు 4 అంతల మనం నిలువు పందిరితో మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఊహించనంత అవకాశం మన మొక్కల పెంపకానికి మళ్ళీ కలుగుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఈ నిలువు పందిరి చూడండి. ఈ నిలువు పందిరి కనుక మనము దాదాపు 10 ఫీట్ల ఎత్తు దాకా కూడా మనం కట్టుకోవచ్చు. ఈ నిలువు పందిరిని నాకు ఉన్న కర్రలు 7 ఫీట్ల హైట్ వరకే ఉన్నాయి కనుక నేను అంత మేరకే కట్టుకున్నాను. కానీ కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే 10 ఫీట్ల ఎత్తుతో కూడా నిలువు పందిరి కట్టుకోవచ్చు. కూరగాయలు అంత ఎత్తు ఉంటుంది కదా, మరి పందిరి కూరగాయలు కోసుకోవటం ఎలాగా అంటే మీరు ఏదైనా స్టూల్ పీట వాడి కూరగాయలు కోసుకోవచ్చు. పందిరి ఎత్తు ఉండడం మంచిది. నిలువు పందిరి వల్ల ఇంకొక శాస్త్రీయమైన మేలు ఏమిటి అంటే మొక్కలు పైకి, ఈ క్రీపర్స్ అన్నీ కూడా పైకి పాకడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ పైకి పాకించటం వల్లనే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఈ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో అవి పెరగడానికి ప్రయత్నం చేస్తాయి, వేగంగా పెరుగుతాయి, ఎక్కువ పెరుగుతాయి. కనుక పందిరి మనం ఎంత హైట్ కట్టుకుంటే అంత తీగ జాతులకు ఉపయోగం కలుగుతుంది. మనకు అడ్డపందిరి నీళ్ళు ఈ అడ్డం పందిరి మీద పారినంత మందగింపు ఉంటుంది, కొంచెం పెరుగుదలలో మందగింపు ఉంటుంది. నిలువు పందిరికి అయితే చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అందువల్ల ఆ కారణం చేత కూడా మనం నిలువు పందిరి వేసుకోవడం మంచిది. ఈ నిలువు పందిరి వేసుకోవడానికి నేనైతే కర్ర పోల్స్ వాడిన, ఉన్నవాళ్ళు కర్ర పోల్స్ వాడచ్చు. దృఢంగా ఉండాలి అవి కర్ర పోల్స్. కాదంటే ఐరన్ హ్యాంగ్లర్స్ కానీ 2 అంగుళాల జిఐ పైపులు కానీ వాడుకోవచ్చు. టెర్రస్ మీద 4 వైపుల రక్షణ గోడ 3 ఫీట్ల హైట్తో ఉంటుంది సాధారణంగా. ఆ రక్షణ గోడను బేస్ చేసుకొని మనం పోల్స్ను బిగించుకోవాలి నిలువుగా. ఈ రక్షణ గోడ ఇటు చూడండి, ఇప్పుడు ఈ గోడ మీకు కనపడుతుంది కదా, ఈ గోడను సపోర్ట్ తీసుకుని ఇట్లా నిలువుగా కనుక మనం పోల్స్ను బిగించుకున్నట్టయితే నట్ బోల్ట్తో లేదా పెద్ద పెద్ద స్క్రూలతోటి మనము 2 లేదా 3 స్క్రూలతోటి గోడకు మనము ఈ పోల్స్ను బిగించుకోవాలి. ఒక స్క్రూతోనో ఒక నట్ బోల్ట్తోనో అయితే అవి తిరిగిపోతాయి. తప్పనిసరి 2 ఉండాలి. 3 ఫీట్ల హైట్ గోడ ఉంటుంది కనుక 3 సపోర్టులు తీసుకొని బిగించుకోవటం మంచిది. సో ఇట్లా మీరు
ప్రతి 10 ఫీట్ల దూరానికి ఒకటి చొప్పున ఈ నిలువు స్తంభాలు కనుక ఏర్పాటు చేసుకుని చుట్టూ 4 వైపులు అట్లాగే మనం బిగింపజేసుకోవాలి. హ్యాంగ్లర్స్ కనీసం 1 ఇంచు మందం ఉన్న హ్యాంగ్లర్స్ అంటే ఛానల్స్ అంటారు వాటిని, అవన్నా వాడుకోవచ్చు. జిఐ పైపులు 2 అంగుళాల జిఐ పైపులు అయినా సరే వాడుకోవచ్చు. అయితే ఈ పని దానికి హోల్స్ వేయటం కానీ బిగించడం కానీ ఐరన్ వర్క్స్ వాళ్ళు కట్ చేసి ఇవ్వడం కానీ ఐరన్ వర్క్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. సో ఇట్లా మీరు 10 ఫీట్ల దూరానికి ఒకటి చొప్పున మీరు ఇట్లా పోల్స్ని మీరు చూడండి. అక్కడి నుంచి ఆ చివర ఒక పోల్ ఉంది, ఈ చివర ఉంది, మధ్యన ఇంకొక 4 ఉన్నాయి. సో ఇట్లా 10 ఫీట్ల సుమారు దూరానికి ఒకటి చొప్పున పోల్ను కనుక బిగించుకొని మళ్ళీ ఇట్లా చూడండి, మళ్ళీ అడ్డంగా ఇన్సులేటెడ్ వైర్లు కూడా కట్టుకున్నాము. ఫీట్ దూరానికి ఒకటి చొప్పున మీరు ఈ పందిరి ఎంత ఎత్తు వేసుకుంటే అంత ఎత్తు ఫీటు దూరానికి ఫీటు దూరానికి ఒకటి చొప్పున మనము ఈ జిఐ వైర్లు కట్టుకొని మళ్ళీ ఇట్లా నిలువుగా కొబ్బరి నులకతో కూడా మీరు కట్టుకున్నట్టయితే ఇట్లా అన్నీ మీకు అంటే ఈ క్రీపర్స్కి సపోర్టు ఎక్కడికక్కడ సపోర్ట్ దొరకాలన్నమాట. సో ఇట్లా ఇది చేసుకున్నట్టయితే చాలా మన్నికగా ఈ పందిరి ఆగుతుంది, చాలా కాలం ఆగుతుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది. అయితే కొబ్బరి నులక 2 ఏళ్ళకు ఒకసారి మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఈ అడ్డం కట్టే తీగలు మటుకు ఇన్సులేటెడ్, మనం బట్టలు ఎండ వేసుకోవడానికి కట్టుకునే తీగలు ఉంటాయి, ఇన్సులేటెడ్ వైర్స్ ఉంటాయి, జిఐ వైర్స్, అవి తీసుకోవడం మంచిది. ఈ అడ్డం మటుకు అవి కట్టుకుంటే అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఇవి మటుకు మీరు కొబ్బరి నులకైనా కూడా కట్టుకోవచ్చు. సో బాగుంటుంది. టెర్రస్ మీద 4 వైపులా పారాపిట్ వాల్కు ఈ నిలువు పందిరి వేసుకొని ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఈ పందిరి పక్కనే 4 వైపులా టెర్రస్ మీద ఈ పందిరి పక్కనే ఇట్లా 4 వైపులా మీరు మడులను కనుక ఏర్పాటు చేసుకోవాలి. అంటే పందిరి కట్టిన తర్వాత పందిరి పక్క కింద మీరు మడులను ఏర్పాటు చేసుకుంటే అవి మడులు కావచ్చు, ఇంకా ఇతర మీరు ఏం వాడుకుంటారో అవన్నీ కూడా వీటికి కింద కనుక మనం చుట్టూ ఏర్పాటు చేసుకుంటే అన్ని తీగ జాతులను కూడా ఈ మడుల్లో మనం వెతుకున్నట్టయితే ఈ నిలువు పందిరికి చక్కగా మొక్కలు బాగా పాకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. నిలువుగా పెంచడం వల్ల వాటికి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అన్ని తీగ జాతులు ఇప్పుడు మీకు తెలుసు కూరగాయ మొక్కల్లో సగం జాతులు తీగ జాతులే ఉంటాయి. అందువల్ల మనకు టెర్రస్ గార్డెన్లలో కానీ పెరటి తోటల్లో కూడా ఇట్లాంటి నిలువు పందిర్లు కట్టుకోవడం వల్ల మనం ప్లేస్ను మనం ఎంతో అదనంగా సృష్టించుకున్న వాళ్ళం అవుతాం. కనుక పెరటి తోటల వాళ్ళు కూడా 4 వైపులా ఇట్లాంటి నిలువు పందిర్లు వేసుకోవచ్చు. అదేవిధంగా టెర్రస్ గార్డెన్లో కూడా నిలువు పందిర్లు వేసుకోవచ్చు. ఏ తీగ జాతినైనా కూడా చక్కగా నిలువు పందిరికి పాకించుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇందులో చూడొచ్చు, అటు సైడ్ మీరు గుమ్మడికాయలు కూడా ఈ నిలువు పందిరికి కాసిన మీరు గుమ్మడికాయని, సోరకాయని, ఏవైనా సరే బీర అన్నీ కూడా ఎక్కించుకోవచ్చు. మనకి గాలి దుమారాల నుంచి కూడా కొంచెం రక్షణ కూడా ఉంటుంది. మనకు చుట్టూ నిలువు పందిరి ఉండటం వల్ల కొంత గాలి దుమారాలు కూడా తక్కువ మనకు తట్టుకుంటుంది. సో అందువల్ల టెర్రస్ గార్డెన్లలో పెరటి తోటల్లో ఇట్లా నిలువు పందిరి కట్టుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. సో అందువల్ల ఎవరైనా సరే కట్టుకోవచ్చు.